మనం రోజుకి ఎంత నీరు తాగాలి, ఎలాంటి వ్యాధులను నివారించడానికి మనం ఎప్పుడు మరియు ఎలా నీటిని తాగాలి. వాటర్ మాత్రమే కాదు, నిజానికి ఇది ఒక మెడిసిన్ కూడా. మన శరీరానికి తగినంత వాటర్ అందడం లేదని ఎలా తెలుస్తుంది? వాటర్ తాగేటప్పుడు ఈ చిన్న మార్పులు చేసుకుంటే 100 సంవత్సరాలు ఏ రోగం లేకుండా బతకచ్చు. నమస్కారం. మీకు తెలుసా, వాటర్ మాత్రమే కాదు, నిజానికి ఇది ఒక మెడిసిన్ కూడా. కాకపోతే దాన్ని తాగే సరైన విధానం, పరిమాణం మరియు సరైన సమయం తెలిసి ఉండాలి. ఆయుర్వేదంలో నీరు అనేక రకాల వ్యాధుల నుండి ఉపశమనం కలిగించే గొప్ప సోర్స్గా పరిగణించబడుతుంది మరియు అనేక రకాల వ్యాధులను కూడా నయం చేయగలదు. వాటర్ తాగడంలో సరైన సమయం మరియు సరైన మార్గాన్ని అనుసరిస్తే ఒక వ్యక్తి 100 సంవత్సరాల పాటు వ్యాధిరహిత జీవితాన్ని చాలా హాయిగా గడపగలడని ఆయుర్వేదంలో వాగ్భటుడు సూచించాడు. కేవలం ఒక్క వీడియోతో వాటర్ గురించి మీరు పూర్తి అవగాహన పొందాలనే ఉద్దేశంతో దీన్ని 5 భాగాలుగా విభజించాను. అందులో మొదటిది, మనం నీటిని ఎలా తాగాలి. రెండవది, మనం రోజుకి ఎంత నీరు తాగాలి. మూడవది, ఎప్పుడు తాగాలి, ఏ సమయంలో తాగాలి. నాలుగవది, మనం నీటిని ఎలా తాగాలి. ఇక చివరిగా 5వది, ఎలాంటి వ్యాధులను నివారించడానికి మనం ఎప్పుడు మరియు ఎలా నీటిని తాగాలి. 5 వీడియోలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క వీడియోలో ఇవ్వబోతున్నాను. బదులుగా నాకు లైక్లు, షేర్లు అవసరం లేదు. కాకపోతే ఈ కంప్లీట్ వీడియో మీద మీ అటెన్షన్ మరియు ఫోకస్ పెట్టండి చాలు. ఎందుకంటే వీడియో మీకు ఫ్రీగా లభిస్తుందేమో కానీ దాని నుంచి వచ్చే నాలెడ్జ్ మాత్రం ఒక వ్యాధికి ఖర్చు అయ్యే లక్షల రూపాయలను సేవ్ చేస్తుంది. కాబట్టి ముందుగా వాటర్ని ఎలా తాగాలి, అంటే వాటర్ తాగడానికి సరైన మార్గం ఏంటి అనేది తెలుసుకుందాం. బీపీ, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, ఇన్సోమ్నియా ఇలాంటి ఎన్నో రకాల సమస్యల నుంచి వాటర్ మనల్ని కాపాడగలదు. కానీ ఎలా నీళ్లు తాగాలి అనే సరైన మార్గం తెలియకపోతే మలబద్ధకం, గ్యాస్, లివర్ సమస్యలు, ఎసిడిటీ, IBS, సోమరితనం, మూత్రపిండాల్లో రాళ్ళు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మొటిమలు వంటి అనేక సమస్యలు వస్తాయి. శరీరంలోకి నీరు ఏ విధంగా వెళుతుందో ఆ విధానమే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, వాటర్ని స్పీడ్గా తాగకూడదు. మీరు వాటర్ని ఎంత స్పీడ్గా తాగితే అంత స్పీడ్గా అది యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే మీ శరీరం ఆ వాటర్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. మీరు ఎంత నెమ్మదిగా తాగితే మీ శరీరం దానిలోని పోషకాలను అంత వేగంగా గ్రహించగలదు. అలాగే వాటర్ని స్పీడ్గా తాగడం వల్ల కిడ్నీ పైన కూడా నెగటివ్ ప్రభావం పడుతుంది. మన పూర్వీకులు చాలా తెలివైనవారు. అందుకే వారు తినేటప్పుడు ఆహారాన్ని నీరుగా మార్చాలని, అంటే బాగా నమలమని అర్థం. అలాగే నీటిని ఆహారంగా పరిగణించి నెమ్మదిగా మరియు సిప్ చేస్తూ తాగాలని చెప్పారు. వాటర్ని స్పీడ్గా తాగడం వల్ల అపెండిసైటిస్, హెర్నియా, హైడ్రోసిల్ వంటి అనేక ఇతర మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల మనం వాటర్ని సిప్ చేస్తూ నెమ్మదిగా తాగాలి. సిప్ చేస్తూ తాగడం అంటే ఏంటి? సిప్ చేస్తూ తాగడం అంటే వాటర్ని వేడి పాలలాగా కొద్ది కొద్దిగా త్రాగాలి అని అర్థం. మనం 2వ గుక్క నీటిని తీసుకుంటూ ఆపై 2-3 సెకండ్ల పాటు నోట్లో ఉంచుకొని నోట్లోని లాలాజలం మన నీటిలో కలిసేలాగా తాగాలి. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన డైజెస్టివ్ జ్యూసెస్ మన నోట్లోనే ఉంటాయి. ఇలా అయితే నీటిని తాగడానికి చాలా టైం పడుతుంది కదా అని మీకు అనిపించవచ్చు. ఒకవేళ దీనికోసం టైం కేటాయించుకోలేకపోతే హాస్పిటల్లో మీ విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. అలాగే నీటిని ఎప్పుడు కూడా నిలబడి తాగకూడదు, కూర్చొని తాగాలి. నిలబడి తాగడం వల్ల కిడ్నీలు వాటర్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేవు మరియు ఇలా సరిగ్గా ఫిల్టర్ చేయకపోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. తర్వాత ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. అలాగే నిలబడి తాగడం వల్ల వాత దోషానికి దారితీస్తుంది. దీనివల్ల కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూర్చునే నీటిని తాగండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వాటర్ని తాగడానికి ప్లాస్టిక్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఎల్లప్పుడూ గ్లాస్ వాటర్ బాటిల్లో తాగడానికి ప్రయత్నించండి. స్టీల్ లేదా కాపర్ కూడా మంచిదే. వీటితో పాటు చాలా మందికి నీటిని పైనుండి తాగే అలవాటు ఉంటుంది. అలా తాగడం వల్ల నోట్లోకి గాలి ప్రవేశిస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, కీళ్ళ నొప్పులకు కారణమవుతుంది. ఒకవేళ మీరు గాలి ప్రవేశించకుండా నేరుగా గొంతులోకి నీటిని పోసుకుంటూ తాగడంలో నిపుణులైతే పర్వాలేదు. ఇక వీడియో యొక్క రెండవ పార్ట్లోకి వెళితే వాటర్ని ఎంత పరిమాణంలో తాగాలి. వాటరే కదా, ఎప్పుడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు, కావలసినంత తాగొచ్చు ఇలాగే అనుకుంటారు చాలామంది. కానీ కాదు. వాటర్ ఎంత ఎక్కువగా తాగితే శరీరానికి అంత మంచిది, శరీరం డీటాక్స్ అవుతుంది అని చాలామంది చెప్తుంటారు. కానీ అది వాస్తవం కాదు. శరీరం హైడ్రేటెడ్గా ఉండడం ముఖ్యమే, కానీ ఆయుర్వేదంలో వాటర్ ఎక్కువగా తాగడం నిషేధించబడింది. ఎందుకంటే అవసరానికి మించి తాగడం వల్ల ఎక్సెసివ్ వాటర్ కణాలలో స్టోర్ అవుతుంది, బ్రెయిన్ సెల్స్లో కూడా స్టోర్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అలాగే మీరు ఎంత నీరు తాగాలి అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు వాతావరణం ఎలా ఉంది, ఒక మనిషి యొక్క వెయిట్ ఎంత ఉంది, శరీరానికి ఎంత నీరు అవసరం అనేది ఇలాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటర్ శరీరంలోని టాక్సిన్స్ను తొలగించడంలో చాలా సహాయపడుతుంది. అలాగే దాదాపు 2 లీటర్ల వాటర్ మన శరీరం నుంచి చెమట మరియు మూత్రం రూపంలో బయటికి తొలగించబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు మరీ ఎక్కువ చెమట పట్టిన లేదా శారీరకంగా అలసిపోయిన రోజుకు కనీసం 4 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. కానీ సాధారణంగా ఒక హెల్దీ అడల్ట్ రోజుకి 2.5 నుంచి 3 లీటర్ల వాటర్ని తాగాలి. ఇది 8 నుంచి 12 గ్లాసులకు సమానంగా ఉండొచ్చు. ఒకవేళ మీరు జ్యూస్లు లేదా ఇతర డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటే మీ శరీరానికి 2 లీటర్ల వాటర్ వరకు సరిపోతుంది. కానీ 1 లీటర్ లేదా 1.5 లీటర్ల కంటే తక్కువ నీటిని తాగితే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అలాగే మలబద్ధకం వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి. మన శరీరానికి తగినంత వాటర్ అందడం లేదని ఎలా తెలుస్తుంది? దాన్ని చెప్పడానికి ఉత్తమమైన మార్గం యూరిన్ యొక్క రంగు. అది డార్క్ కలర్లో ఉంటే శరీరానికి సరైన మోతాదులో వాటర్ అందడం లేదు అని అర్థం. అప్పుడు ఎక్కువ నీటిని తాగాలి. ఒకవేళ యూరిన్ స్పష్టంగా ఉంటే మనం సరైన మొత్తంలోనే నీరు తాగుతున్నామని అర్థం. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మనం 5 లీటర్ల కంటే ఎక్కువ నీటిని తాగితే దానివల్ల కిడ్నీలు ప్రభావితమవుతాయి, కిడ్నీలో సోడియం లెవెల్స్ తగ్గుతాయి. ఇది చాలా పెద్ద సమస్యకు కారణమవుతుంది. మనం వాటర్ని ఎల్లప్పుడూ పిరమిడ్ ఆకారంలో తాగాలి. ఉదాహరణకు ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ నీటిని తాగాలి. పిరమిడ్ నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని సమయం గడిచే కొద్దీ వాటర్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తూ ఉండాలి. ఇలా మీకు తెలియని ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేయడానికి వర్ధన్ ఆయుర్వేద ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా అంతే ఉత్సాహంగా ఉంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో యొక్క అతి ముఖ్యమైన 3వ భాగం అదే వాటర్ని ఎప్పుడు తాగాలి, కానీ దానికి ముందు వాటర్ ఎప్పుడు తాగకూడదో తెలుసుకుందాం. 3000 సంవత్సరాల క్రితం భారతదేశంలో వాగ్భటుడు ఉండేవాడు. ఆయన అష్టాంగ హృదయం అనే పుస్తకాన్ని రచించారు. ఆ ముని 145 సంవత్సరాల వయసు వరకు జీవించాడు. అష్టాంగ హృదయంలో 7000 సూత్రాలను రాశారు. మరియు అందులో మొదటి సూత్రం భోజనాంతే విషం వారి, అంటే ఆహారం తిన్న తర్వాత నీటిని అసలు తాగకూడదు. ఎక్కువ కారంగా అనిపిస్తే లేదా ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో తాగొచ్చు, అంతేగాని తిన్న తర్వాత నీరు తాగడం ద్వారా మన డైజెస్టివ్ ఫైర్ తగ్గిపోతుంది. డైజెస్టివ్ జ్యూసెస్ పలచబట్టడం వల్ల ఆహారం జీర్ణం కాదు, బదులుగా మనం తీసుకున్న ఆహారం శరీరం లోపల కుళ్ళిపోతుంది, టాక్సిన్స్ రూపంలో పేరుకుపోతుంది. తినేటప్పుడు అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగడం మంచిదే. దీన్ని ఆయుర్వేదం సపోర్ట్ చేస్తుంది. చాలామంది తినేటప్పుడు వాటర్ ఎక్కువగా తాగాలి, ఎక్కువగా తాగడం వల్ల మలబద్ధకం దూరం అవుతుందని చెప్తూ ఉంటారు. నిజానికి ఇది 20% మాత్రమే కరెక్ట్, కానీ దీనివల్ల ఎసిడిటీ ఏర్పడుతుంది అనేది మాత్రం 100% వాస్తవం. ఒకవేళ మలబద్ధకం నుంచి బయటపడాలంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోండి, అంతేగాని భోజనానికి మధ్యలో మాత్రం ఎక్కువ నీటిని తాగకండి.
ఇక వాటర్ని ఎప్పుడు తాగాలి అనే విషయానికి వస్తే మార్నింగ్ టైంలో మన సలైవ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆ టైంలో నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. అలాగే కడుపులోని ఎసిడిక్ వాతావరణాన్ని రిలాక్స్ చేస్తుంది. ముఖ్యంగా కడుపు మరియు పేగులను రోజంతా విశ్రాంతిగా ఉంచుతుంది. పైల్స్, గాల్ స్టోన్స్, కొలైటిస్, అల్సర్స్ వంటి గ్యాస్ట్రో సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మార్నింగ్ టైంలో నేరుగా 1 నుండి 2 లీటర్ల వరకు తాగవచ్చు. ఒకవేళ మీరు ఈ రోజు నుంచి ప్రారంభిస్తుంటే 2 గ్లాసుల వాటర్తో ప్రారంభించండి. వీలైతే మార్నింగ్ గోరువెచ్చటి నీటిని తాగండి, ఎందుకంటే గోరువెచ్చటి నీరు మీ ఇంటర్నల్ ఆర్గన్స్ యొక్క ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే రాత్రంతా జరిగిన వాటర్ లాస్ని రీప్లేస్ చేస్తుంది. ముఖ్యంగా మీరు బరువు తగ్గాలి అనుకుంటే లేదా మీ బాడీని డిటాక్స్ చేయాలనుకుంటే ఈ వాటర్ని ఖచ్చితంగా తాగండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎసిడిటీతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిని తాగకూడదు. అలాగే యూరిన్కి వెళ్ళిన తర్వాత 15 నిమిషాల వరకు నీటిని తాగకూడదు. ఇలా చేయడం వల్ల కిడ్నీకి రెస్ట్ దొరుకుతుంది. అలాగే మాటిమాటికి యూరిన్ వచ్చే సమస్య తగ్గుతుంది. ఇందాక చెప్పినట్టు భోజనం చేయగానే వాటర్ తాగకూడదు. అదేవిధంగా ఏదైనా ఫ్రూట్ తిన్న 15 నిమిషాల వరకు వాటర్ తాగకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో కఫం పేరుకుపోతుంది. అలాగే డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. వీటితో పాటు ఏదైనా వెచ్చని ఫుడ్ లేదా డ్రింక్ తీసుకున్న తర్వాత కూడా వెంటనే చల్లటి నీళ్లు తాగకూడదు. ఇలా తాగడం వల్ల మన టీత్, గమ్స్తో పాటు ఓరల్ హెల్త్ దెబ్బతింటుంది. ఇక వీడియోలో 4వ పార్ట్, వాటర్ని ఎలా తాగాలి, ఎంత టెంపరేచర్లో తాగాలి. రూమ్ టెంపరేచర్ లేదా నార్మల్ టెంపరేచర్లో తాగొచ్చు, కానీ ఎప్పుడు కూడా కోల్డ్ వాటర్ లేదా ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదు. ఇలాంటి కోల్డ్ వాటర్ని మన శరీరం అంగీకరించదు. అలాగే మన జీర్ణక్రియను బలహీనపరుస్తుంది. ముఖ్యంగా చల్లని నీరు తాగితే బరువు తగ్గడం అనేది జీవితంలో ఎప్పుడు జరగదు. అలాగే మన శరీరంలోని ఆహారాన్ని కూడా కఠినతరం చేస్తుంది. దీని కారణంగా జీర్ణక్రియ మరియు జీవక్రియ కూడా బలహీనపడతాయి. కోల్డ్ వాటర్ తాగాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అలా అనిపిస్తే ఫ్రిడ్జ్కి బదులుగా పాట్ వాటర్ని ప్రిఫర్ చేయండి. కానీ వర్షాకాలంలో కుండ నీటిని తాగకండి. దాంతోపాటు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ని కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది పెట్రోలియం ప్రోడక్ట్. ప్లాస్టిక్ వేడి చేసినప్పుడు అది క్యాన్సర్ కారకం అవుతుంది. దానిలో ఉన్న పెట్రోలియం సమ్మేళనాలు ప్లాస్టిక్తో కలిసి క్యాన్సర్ కలిగించే ఏజెంట్స్గా మారుతాయి. కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ని నివారించండి. ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క చివరి పార్ట్స్కి వస్తే ఎలాంటి బెనిఫిట్ పొందాలంటే ఎంత వాటర్ తాగాలి. వాటర్ తక్కువ తాగడం వల్ల మన బ్లడ్ కూడా థిక్గా మారిపోతుంది. ఇది హై బ్లడ్ ప్రెషర్కి దారితీస్తుంది మరియు అనేక రకాల గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. గుండె జబ్బులు రావడానికి మూత్రపిండాల సమస్యలే ప్రధాన కారణమని చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇది సోడియం లెవెల్స్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే వాటర్ తక్కువగా తాగడం వల్ల మెదడులోని వాసోప్రెసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మన బ్లడ్ వెజల్స్ని నేరో చేస్తుంది మరియు సోడియం రిటెన్షన్కి దారితీస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన మరొక విషయం ఏమిటంటే స్నానానికి ముందు మరియు తర్వాత 1 గ్లాస్ నీరు తాగడం అనేది మీ బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేయడానికి ఉత్తమమైన మార్గం. మీరు రాత్రి పడుకునే ముందు 1 గంట లేదా 2 గంటల ముందు కొద్దిగా నీరు తాగితే అది మిమ్మల్ని రాత్రంతా హైడ్రేటెడ్గా ఉంచుతుంది మరియు మీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ తొలగించబడతాయి. ఎవరైనా కడుపు నొప్పితో బాధపడుతున్నా నిద్రపోయే 1-2 గంటల ముందు గోరువెచ్చటి నీటిని తాగడం వల్ల కూడా ఉపశమనం అందుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు కొన్ని గోరువెచ్చటి నీటిని తాగండి. ఇలా తాగడం వల్ల గుండెపోటు ప్రమాదం కూడా చాలా వరకు తక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో నిరూపించబడింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీటిని తాగకూడదు. అది మన మూత్రాశయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మరియు రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి తరచూ మేల్కోవాల్సి వస్తుంది. దీనివల్ల మీ నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ఇలా నీటిని సరైన మార్గంలో సరైన సమయంలో తాగితే ఈ నీరే మనకు మెడిసిన్ లాగా మారుతుంది.
ఇంత కష్టపడి ఈ వీడియోని ప్రజెంట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో ఇన్ఫర్మేషన్ని ఫాలో అయ్యి హెల్తీగా ఉంటారని. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వారిని కూడా హెల్తీగా ఉంచండి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేకుండా శాశ్వతమైన పరిష్కారం పొందాలంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము గత 26 సంవత్సరాలుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 75,000 కీళ్ళ సర్జరీలను నివారించాం. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకున్న ఆరోగ్య సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి విలువైన సమాచారాన్ని మరింతగా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.